వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎప్పుడో జరిగిన గాయానికి ఇప్పుడే కట్టుకడుతున్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఉల్లి రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నప్పుడు స్పందించని ప్రభుత్వం ఇప్పుడు ఆలస్యంగా చెక్కులు పంపిణీ చేయడం దౌర్భాగ్యకరమన్నారు. నిన్నటి రోజున కమలాపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఉల్లి రైతులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గాయం ఎప్పుడు తగిలింది, కట్టు ఎప్పుడు కడతారు. వివరాల్లోకి వెళ్తే 2025-26 ఖరీఫ్ సీజన్లో ఉల్లి పంట అనేది రాయలసీమలో పెద్ద ఎత్తున సాగు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన వైఎస్ఆర్ జిల్లాలో కూడా పెళ్లిమరి కావచ్చు, వియన్పల్లిలో కావచ్చు, చాలా వరకు ఉల్లి అనేది సాగు చేయడం జరిగింది. పంట ఏమో బ్రహ్మాండంగా వచ్చింది, ధర ఏమో లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏవి ప్రకటించుకోకుండా గమ్మన ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వారి నిర్ణయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా అంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి అట్లా రాష్ట్ర స్థాయిలో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేయడం ద్వారా కుంభకర్ణుల మాదిరి కూటమి ప్రభుత్వం పడుకొని ఉంటే వారికి కనువిప్పుగా, లేకపోతే వారికి నిద్ర లేపే కార్యక్రమం చేయడం జరిగింది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో కేవలం కర్నూలులో ఉల్లి రైతులకు మాత్రమే వాళ్ళకు 1200 మన క్వింటాలకు 1200తో కొంటామని చెప్పారు, కానీ కడప జిల్లా గురించి ఊసే లేదు. కడప జిల్లాకు కూడా దాంట్లో జాయిన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు, ఉల్లి రైతులు అని చెప్పేసి సెప్టెంబర్ 9వ తారీఖున ర్యాలీ కార్యక్రమాలు కావచ్చు, అక్టోబర్ 10వ తారీఖున కలెక్టర్ గారికి కలిసి నివేదించడం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కడపలో కూడా చాలా వరకు రైతులు నష్టపోయారు అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిద్ర లేచి వీరికి కూడా డబ్బులు ఇస్తాము, అంటే కడప రైతులకు కూడా డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆగస్టులో ఏమని చెప్పడం జరిగిందంటే క్వింటాలకు 1200 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్పింది. కొనుగోలు చేస్తామని చెప్పి మన కమలాపురం మార్కెట్ యార్డ్లో కూడా కౌంటర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన కొన్ని రోజులకే మూసేసినారు. ఎందుకు మూసేసినారంటే ఇప్పుడు వీరు నష్టపరిహారం కట్టించింది 64,000 ఎకరాలకు నష్టపరిహారం కట్టించినారు. ఒక్కొక్క ఎకరాకు 20,000తో అంటే 128 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినారు. సో మామూలుగా అట్లా తీసుకున్నా కానీ 1200 ఒక్కొక్క క్వింటాలకు ఇస్తారంటే 64,000 ఎకరాలకు ఒకవేళ ఆ డబ్బుతో కన్నా వాళ్ళు చెల్లించింటే దగ్గర 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి. 600 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అప్పుడు దాని కౌంటర్లన్నీ చుట్టేసేసి హెక్టార్కు 50,000 ఇస్తాం, అంటే ఎకరాకు 20,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఎప్పుడన్నా కానీ మనకి ఎవరికైనా కానీ దెబ్బ తగిలితే ఇమీడియట్గా దానికి మందు పూస్తే కనీసం ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది ఆ దెబ్బ తగిలిన వ్యక్తికి. పంట నష్టమేమో జరిగింది ఆగస్టులో, డబ్బు ఇచ్చిందేమో చూస్తే జనవరిలో, అది కూడా కొద్దిమంది రైతులకే డబ్బులు చెల్లించడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే గతంలో ఇదే 2022-23 సీజన్లో ఖరీఫ్ సీజన్లో మన సేమ్ ఉల్లి పంట నష్టం జరిగితే అదే వియన్పల్లిలో 21 రోజులలో 4 కోట్ల పైచీలకు డబ్బులు ఒక వియన్పల్లి మండలానికే తెచ్చిచ్చినారు. ఇంకొకటి ఏమిటంటే జూన్లో వేసిన వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే జూన్లో ఉల్లి పంట సాగు చేసిన వారికి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది. జూలై నెలలో, ఆగస్టు నెలలో వాళ్ళు ఒకవేళ పంట పెట్టుకోరంటే వాళ్లకు డబ్బులు రాలేదు, వారికి నష్టమే మిగిలింది. ఇప్పటికి కూడా యూరియా కావాలంటే 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనాలా, కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే బస్తాకు 400 నుంచి 500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనాలా. అన్నదాత సుఖీబాబా ఫస్ట్ సంవత్సరానికి పూర్తిగా ఎత్తేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు అనేవి పూర్తిగా నిర్వీర్యం కాబడ్డాయి. దాంట్లో ముందు గతంలో ఎరువులు, పురుగు మందులు అన్ని దొరికే పరిస్థితి ఉంటే ఈరోజు దాంట్లో సగం కంటే సగం పైన స్టాక్ దొరికే పరిస్థితి లేదు. అది ఈరోజు రైతుల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ. మరి నిన్న మంత్రి గారు అంటున్నారు ఈయన రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి. రైతు పక్షపాత అయితే మరి ఎన్ని పట్టించుకోకుండా ఏ రకంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందో దయచేసి రైతులు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం కింద ఇది 2016 ఫిబ్రవరి 18వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతు అనేవారు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు అనే ఏకైక ఉద్దేశంతో వారికి ఇమీడియట్గా ఇన్సూరెన్స్ డబ్బులు అందించాలనే ఉద్దేశంతో ఈ భారతదేశం మొత్తం పైన ఒకటే ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని పెట్టడం జరిగింది. ఈ పథకంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 50% ప్రీమియం ముందే డబ్బు చెల్లించాలా, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు డబ్బు 50% చెల్లించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 50% చెల్లిస్తుంది. చెల్లించిన తర్వాత ఖరీఫ్ అయితే 2% రైతు చెల్లిస్తాడు. అంటే ఇప్పుడు నేను ఎన్రోల్ చేసుకోవాలని నేను రైతును, ఇప్పుడు ఖరీఫ్ పంట ఉంది, నేను 2% కట్టాలా. నా పంట విలువ 1,00,000 రూపాయలు అంటే నేను 2,000 రూపాయలు నా దామాష ప్రకారం కట్టాలా. అదే రబీ అయితే 1.5% కట్టాలా. రబీలో అదే సేమ్
ఫసల్ బీమా యోజనలో కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత అసలు రైతుగా నేను 1.5% కట్టాలా? కమర్షియల్ పంటలు వేస్తే లేకపోతే పత్తి లేకపోతే ఇట్లాంటి హార్టికల్చర్ పంటలు అంటే ఉల్లి కావచ్చు ఇట్లాంటివి వేసినా అరటి వేసినా కమర్షియల్ పంటలు వేస్తే 5% రైతు చెల్లించాలా? అలా అవన్నీ ఎక్కడ చెల్లించాలా? ఎన్సిఐపి అంటే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్, దాంట్లో రైతు ఎన్రోల్ అయ్యి చెల్లించాలి. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎన్సిఐపి పోర్టల్ అనేది ఓపెన్ కావడం లేదు. ఎందుకు ఓపెన్ కావడం లేదు అంటే ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఒక వ్యవసాయ వ్యతిరేకి, రైతు అనే వారిని ద్వేషించేవారు కాబట్టి రైతులకు ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ ప్రీమియం చెల్లించాల్సింది, వీళ్ళు ప్రీమియం చెల్లించలేదు. 2025 ఖరీఫ్కు 134 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టాలా. బిల్లేమో పాస్ చేసినారు, డబ్బులేమో కట్టలేదు. వీళ్ళు కట్టలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కట్టలేదు, కేంద్ర ప్రభుత్వం కట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు. రైతులేమో అప్పుడు పోర్టల్ ఏమో ఓపెన్ చేస్తారు, ఫస్ట్ టైం ఆప్షన్ ఇచ్చారు కాబట్టి రైతులేమో వాళ్ళేమో డబ్బులు చెల్లించుకుంటూ వచ్చారు. అదే కాకోకుండా జస్ట్ ఒక 6 నెలలు బ్యాక్ వస్తే 2024 రబీలో కూడా 44 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా, అడ్వాన్స్గా కట్టలేదు. సో వీళ్ళు కట్టలేదు, కేంద్ర ప్రభుత్వం కట్టలేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి. బట్ పోర్టల్ ఓపెన్ అయింది కాబట్టి రైతులేమో వాళ్ళ పంటకు వాళ్ళేమో డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. పంట ఏమో నష్టం వచ్చింది, రైతులకేమో ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ రాలేదు. దగ్గర 3,000 కోట్ల రూపాయలు రైతులకు ఇన్సూరెన్స్ రాలేదు. ఎందుకు రాలేదంటే వీళ్ళు అడ్వాన్స్ ప్రీమియం చెల్లించలేదు. ఇప్పుడు ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో దానికి కూటమి ప్రభుత్వం ఫైన్తో కట్టైనా సరే ఆ పోర్టల్ ఓపెన్ చేయించాలి. వాళ్ళు మామూలుగా గత ప్రభుత్వంలో అయితే ఆ ప్రీమియం రైతు కట్టాల్సిన ప్రీమియం ప్రభుత్వం కడతానింది, కానీ ఇప్పుడు రైతు కట్టుకోమంటారు. వాళ్ళు కట్టేదానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు, వాళ్ళు కట్టేదానికి అవకాశం ఇవ్వాలి. పైగా ఇప్పుడు రవి అనేది అయిపోయింది, ఇంకొక 10 రోజుల్లో పంట అనేది కూడా పీకేస్తారు. పూర్తి మినుము అనేది డ్యామేజ్ అయిపోయినాయి. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే దీనికి బాధ్యత తీసుకోవాలా, రైతులకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉండాలా, ప్రతిదానికి సపోర్ట్ చేయాలా. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ రకంగా రైతులను మోసం చేసుకుంటూ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి రైతు పక్షపాతి అని ఎట్లంటారో రైతుకు పక్షపాతం రాకోకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి వీళ్ళు చేసే కార్యక్రమాల ద్వారా పక్షపాతం పక్కకు పెడితే రైతులకు పక్షపాతం వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ